హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఒక నియోజకవర్గంలో అయితే ఒక జిల్లాలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక అనేవి చేయడం జరుగుతుంది. అలానే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయని అయితే ప్రభుత్వం మనకి పత్రిక ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. ఆర్టికల్‌లో ఏం పబ్లిష్ చేయబడింది అనేది నేను మీకు వన్ బై వన్ క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో మెసేజ్ రూపంలో అయితే నేను అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే మచిలీ జిల్లాలో తుది దశకు లబ్ధిదారుల ఎంపిక హైలైట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ పేజీలో 2,150 మంది ఇల్లు, అలానే 887 గ్రౌండింగ్ బేస్మెంట్ లెవెల్లో 115 మొదటి విడత కింద ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకుంటారో వాళ్ళకైతే వాళ్ళ ఖాతాల్లో ₹1,00,000 జమ కావడం జరుగుతుంది. ఈ విషయాలైతే మీకు వన్ బై వన్ అయితే నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్ పెట్టడంతో పనులనేవి స్పీడప్ చేయడం జరిగింది. ఇండ్లు లేని పేదలందరికీ దశల వారీగా 5 లక్షలతో సొంత ఇల్లు కట్టిస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఫస్ట్ పేజీలో ఇంటి స్థలం ఉన్నవారిని ప్రయారిటీ ఇచ్చి ఇందులో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్ళు అనేవి శాంక్షన్ చేసి వాళ్ళకైతే ఇల్లు కట్టించుకోవడానికైతే అవకాశం కల్పించడం జరిగింది. అలానే జిల్లాలోని మచిలీరాల్య, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో 10,500 ఇళ్ళు మంజూరు అవ్వగా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి అదనంగా అయితే కొన్ని ఇళ్ళనైతే శాంక్షన్ చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే అక్రమాలకు తావు లేకుండా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. మొదటి విడతకు సంబంధించి చాలామంది అనర్హులు ఉండడంతో వారిని గుర్తించి రెండో విడతకి ఎలాంటి అక్రమాలకు గురి కాకుండా అయితే చూడడం జరుగుతుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు తీసుకునింది. వాటి ఆధారంగా గ్రామాల వారీగా అర్హుల జాబితా రూపొందించింది. అలానే పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వార్షిక ఆదాయం గ్రామాల్లో 1,50,000, అలానే పట్టణాల్లో 2,50,000కు మించకుండా ఉంటే వాళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులైనైతే చెప్పడం జరిగిందండి. ఈ లిస్ట్ ఆధారంగా ఫస్ట్ పేజీలో సొంత జాగాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారండి ప్రభుత్వం అయితే. ఎలాంటి అనర్హులకు ఈ ఇళ్ళనేవి మంజూరు చేయకుండా కేవలం నిరుపేదలు ఎవరైతే ఉంటారో అర్హులను గుర్తించి ఇల్లు జాగాలు లేని వారు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు చెందాలనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అలానే చాలామంది కొన్ని జిల్లాల లిస్ట్ అనేది అడగడం జరుగుతుందండి. కొన్ని గ్రామాలకు సంబంధించి ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. మండలానికి ఒక గ్రామం అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేజీలో మండలానికి ఒక గ్రామాన్ని హైలైట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు. బెల్లంపల్లి మండలంలో కన్నాలకు 56, అలానే భీమవరం మండలం దాంపూర్కు 87, అలానే భీమిలి మండలం మల్లిడికి 177, చెన్నూరు మండలానికి 261, దండేపల్లి మండలం ధర్మారావుపేటకు 104, జైపూర్ మండలం ర్యాలీకి 164, జైపూర్ మండలం గంగిపల్లికి 117, తాడూర్ మండలం గోపాల్ నగర్కు 76, కన్నేపల్లి మండలం టేకులపల్లికి 65, కాశీపేట మండలం బుగ్గేగూడెం 117, కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి 43, అలానే కొత్తూరు 227, మందిమరి మండలం పొన్నవరం గ్రామానికి 225, నెన్నెల మండలం జోగాపూర్ పేటకు 290, జన్నారం మండలం కొత్తపేటకు 126, మొత్తం 2,150 ఇల్లు శాంక్షన్ చేశారండి. గ్రామాల వారీగా అలానే జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా అయితే ఒక్కొక్క జిల్లాకు కొన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తంగా అయితే 2,150 ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరిగిందండి. వీటిలో 887 గ్రౌండింగ్ కాగా ఇందులో 115 ఇల్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేశారు. బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసిన ప్రూఫ్స్ అనేవి ప్రభుత్వానికి అందించడంతో వాళ్ళకి బేస్మెంట్ లెవెల్ మొదటి విడతకు సంబంధించి ₹1,00,000 అనేవి వాళ్ళ ఖాతాల్లో కూడా జమ కావడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అలానే
ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్ళకి కొంచెం కొలతలనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ కొలతల లోపలే మీరు ఇల్లు కట్టుకుంటేనే మీకు ఈ 5,00,000 సబ్సిడీ అనేది మీ ఖాతాలో పడుతుందనేది చూపించడం జరిగింది. సో, ఆ కొలతలు ఎంత ఉండాలనేది ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. సో, 400 నుంచి 600 సెర్ఫ్ ఫీట్ల కంటే మించకుండా ఉండాలి. ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు వారి ఇష్టమైన డిజైన్‌లో అయితే కట్టుకోవచ్చనేది అవకాశం కల్పించిందండి. అనుమతి ఇచ్చింది. అయితే 400 నుంచి 600 సెర్ఫ్ మీటర్ల విస్తీర్ణంలోనే నిర్మించుకోవాలని కండిషన్ అయితే పెట్టడం జరిగిందండి. సో, ఈ చదరపు సెంటీమీటర్‌లోనే మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు. కాకపోతే మీకు నచ్చిన డిజైన్‌లో అయితే మీరు ఇల్లు నిర్మించుకోవచ్చనేది ప్రభుత్వం వాళ్ళకి సూచించడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంటి విస్తీర్ణం 400 ఫీట్ల కంటే తగ్గినా, అలానే 600 ఫీట్ల కంటే మించిన బిల్లు రాదనైతే స్పష్టం చేయడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, 400 మీటర్లకు తగ్గినా లేదా 600 మీటర్లకు పైబడి మీరు కట్టుకున్నా సరే 5,00,000 సబ్సిడీ అనేది మీ ఖాతాలో జమ కాదు అనేది మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. అలానే ప్రభుత్వం ఇస్తున్న 5,00,000కు సొంతంగా కొన్ని డబ్బులు కలుపుకొని పెద్దగా ఇల్లు కట్టుకుందామనే ఆలోచనలో అయితే చాలామంది అయితే లబ్ధిదారులు ఉన్నారు. సో, వాళ్ళకైతే ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. 600 ఫీట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు ప్రారంభించారు. అలాంటి వారికైతే ఇదొక బ్యాడ్ న్యూసు. సో, వాళ్ళకి కూడా కొంతమందికి వాళ్ళ ఖాతాలో జమ కాకుండా అయితే మనీ అయితే ఆగిపోవడం జరిగిందండి. రూ. 1,00,000. ఎందుకంటే విస్తీర్ణం అనేది ఎక్కువ కట్టుకోవడం వల్ల. సో, ఇలా అయితే ఎవరైతే విస్తీర్ణంలో ఎక్కువ బేస్‌మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్నారో వాళ్ళకైతే మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో, అది ఒకసారి చూసుకుంటున్నట్లయితే అలాంటి వారికి 600 ఫీట్ల విస్తీర్ణంలోనే స్లాబ్ చేసుకోవాలని అయితే అధికారులు సూచించడం జరిగిందండి. సో, ఈ 600 ఫీట్ మీరు ఎక్కువగానే బేస్‌మెంట్ లెవెల్ వేసుకున్నా సరే 600 ఫీట్లలోగానే మీరు స్లాబ్ గనక వేసుకున్నట్లయితే మీకు 4 విడతల్లో బిల్లులనేవి మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే ఈ పత్రిక వినడం ద్వారా అయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, అలానే ఈ ఇందిరమ్మ ఇళ్ళకైతే కొన్ని నిబంధనలైతే పెట్టడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఆ నిబంధనలు ఏ ప్రకారం ఉండాలి, ఎటువంటి నిబంధనలు పెట్టారనేది కూడా మీకు నేను వన్ బై వన్ అయితే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తానండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే నిబంధనల ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావచ్చిందనైతే తెలియజేయడం జరిగిందండి. అందరూ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే. సో, హైలైట్ గ్రామాల్లో పనులు స్పీడప్ చేస్తున్నాం. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు కట్టుకోవాలనైతే చెప్పడం జరిగింది. 600 ఫీట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకోకుంటే బిల్లులనేవి రావు అనేది కూడా చెప్పడం జరిగిందండి. ఈ స్కీమ్ పర్యవేక్షణకు ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ 10 మంది ఏఈలను నిర్మించిందనైతే కూడా చెప్పడం జరిగింది. సో, ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే కొంతమంది అధికారులను కూడా నిర్మించడం జరిగిందండి ప్రభుత్వం అయితే. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా త్వరలోనే పూర్తి కావస్తుందని అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే పూర్తి చేసి వాళ్ళకి కూడా ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. సో, ఎవరైతే తొలి విడతకు సంబంధించి ఇంకా ఇల్లు ప్రారంభించలేదో వాళ్ళనైతే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో, ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇళ్ళ విషయంలో స్పీడప్ చేయాలని అయితే. అలానే మీకు ఏ గ్రామంలో ఏ జిల్లాలో అయితే కొన్ని ఇళ్ళైతే కేటాయించడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో, ఈ విధంగా అయితే ఇందిరమ్మ లిస్ట్ అనేది రావడం జరిగిందండి పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి ఇవాల్టి అప్డేట్ అయితే. సో, పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో, అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో, మరొక ఇంట్రెస్టింగ్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.